సతీష్ అక్క 2 సార్లు బీపీకి వాడుతున్నారా? కొంచెం ఒక 10 పాయింట్ ఉంది. 10 పాయింట్కి బీపీ ట్యాబ్లెట్ అవసరం లేదు. ఉప్పు తగ్గించుకోండి, మళ్ళీ చెక్ చేయండి. చెక్ చేశారు అంటే అది మీరు అందరికి మోటివేషన్ ఇచ్చేది. అందరికి ఈరోజు చెప్పని చెప్తాను. షుగర్ బీపీ అనేవి ఉన్నాయి చెప్పండి. అలసటగా ఒక నిమిషం అన్న పట్టుకోండి. ఓకే, మరుపు ఇటువంటి వ్యాధులు చూసుకోవడం, ఆ పేషెంట్స్కి మనం ఏమేం వ్యాధికి మనం చాలా రోజు జీవితాంత మందులు మింగాలి అది మీకు చెప్పడం జరుగుతుంది. పక్కన ఉండే పిఎస్సి హాస్పిటల్కి ఏమేం టాబ్లెట్స్ కోసం మీరు వెళ్తానే ఉండాలి అది చెప్పడం జరుగుతుంది. సిగరెట్, పొగాకు, మందు ఏది కూడా తీసుకోకూడదు. కొద్దిగా తీసుకుంటున్నాను, అప్పుడప్పుడు తీసుకుంటున్నాను, ఎన్నో సమస్యల నుంచి తీసుకుంటున్నాను, మాకేం ఇబ్బంది లేదు అలా చెప్పడం అన్నీ తప్పు. తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు. కొద్దిగా క్వాంటిటీ ఇంతే, అంతే, ఏది పనికిరాదు. గుండె వ్యాధి ఏమైనా ఉంటే మనం హాస్పిటల్లో చూపించుకొని ఒక్కొక్కసారి దడలాగా ఉండి డాక్టర్ రక్తం పల్స్గా ఉండేదానికి ఒక మాత్ర రాస్తారు. అది ఎప్పటికీ మింగుతానే ఉండాలి. అది ఒక్కసారి మనం ప్రిస్క్రిప్షన్ షీట్ డాక్టర్ కాగితాలంలో పడిపోయిందంటే అది ఎప్పటికీ వాడే ట్యాబ్లెటే. కొన్ని రోజు వాడేసి మనం ఆపేడే అట్లా ఎప్పటికీ ఉండదు. కాబట్టి డాక్టర్తో అడగాలి, ఇది ఎప్పుడు నేను వాడుతూనే ఉండాలా, అలా కొన్ని రోజు మింగాలి, అలాగా చూసుకొని అట్లా చేయాలి. నమస్తే, నేను డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ తరఫున ఇది మన ఒక న్యూరాలజీ ఆన్ వీల్స్ మన 2015 నుంచి స్టార్ట్ చేశాను. ఇది ఒక కన్సెప్ట్తో వి రీచ్, వి టీచ్, వి ట్రీట్. ఎందుకంటే అర్బన్, రూరల్, గ్రామం, సిటీలో చాలా డిఫరెన్స్ ఉంది ఆరోగ్యంలో, ఎస్పెషల్లీ నరాల సంబంధి వ్యాధుల్లో. దాంట్లో పక్షవాతం, మూర్ఛ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి, తలనొప్పి కానీ ఏదైనా ఉంటే కూడా దాంట్లో ఉండే బాధలు చాలా హెవీగా ఉంటుంది. పేషెంట్ వరకు మాత్రం కాదు, పేషెంట్ మొత్తం ఫ్యామిలీలో కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ క్యాంప్లో ఇది మనది ఒక 53rd క్యాంప్. ఈరోజు వావల్ల వెద్దవలూరులో వచ్చాను సర్పంచ్ గారికి అండ్ మొత్తం యూత్ శివ గారికి అండ్ హోల్ యూత్ టీమ్ మనకి ఈ హెల్ప్ ఇచ్చేది, ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చేది, మనకి లోకల్ అన్నీ ఇచ్చేది. చాలా పేషెంట్స్ వచ్చారు. వీళ్ళకి మనం ఇక్కడ ఫస్ట్ అయితే వీ టీచ్లో వాళ్ళకి మనం మొత్తం నరాల సంబంధి వ్యాధుల్లో ఇన్ షార్ట్గా పక్షవాతం కానీ మూర్ఛ వ్యాధి కానీ మనం ఏం చేయాలి, ఎలా కనుక్కోవాలి, వచ్చిన తర్వాత మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఎన్ని సంవత్సరం మనం మందులు మింగాలి అది చెప్పడం జరిగింది. ఫిట్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎయిడ్, అది కాకుండా మనకి ఇప్పుడు స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్, షుగర్, హైట్, వెయిట్, అది కాకుండా పక్షవాతం మూర్ఛ వ్యాధి ఉంటే ఏమేమి మందులు వాడుతున్నారు ఇదన్నీ వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి దగ్గర ఉండే పిఎస్సి హాస్పిటల్లో డైవర్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకొని వాళ్ళకి ఇది మనం జీవితాంతం మింగాలి. అది థ్యాంక్స్ సర్పంచ్
రాజు గారికి, శివకి అండ్ ద లోకల్ యూత్ టీమ్కి అండ్ టు ద ప్రెస్ అండ్ మీడియా. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎంతవరకు జనాల్లో స్ప్రెడ్ చేస్తారు, ఎవరో ఒక్కరికి బాధ తగ్గితే కూడా వీ హ్యావ్ డన్ అవర్ వర్క్. మేడం ఇంకా కొన్ని దగ్గరలో పెట్టే అవకాశం ఉందా మేడం ఈ క్యాంపింగ్? ఎస్, మనం ఇది సండే పెట్టేది. యాక్చువల్లీ ఫౌండేషన్ తరపున మనకి ఇన్ హాస్పిటల్లో యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్లో 2013 నుంచి మనం క్యాంప్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 252 క్యాంప్స్ అయిపోయింది. ఆ క్యాంప్స్ న్యూరాలజీ ఆన్ వీల్స్, మిగతా అవుట్ రీచ్ క్యాంప్స్తో ఏదైనా అంటే మనం యూజువలీ న్యూరాలజీ ఆన్ వీల్స్ చేసేది విలేజ్లో. మనకి న్యూరాలజీ ఫెసిలిటీస్ ఏ విలేజ్లో ఉండదనుకో, కానీ ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ కూడా తక్కువగా ఉండేది. అటువంటి విలేజెస్లో చేస్తే మన న్యూరాలజీ ఆన్ వీల్స్ క్యాంప్ వుడ్ బి ఎ సక్సెస్. వీఆర్ రెడీ టు డూ. థ్యాంక్ యూ మేడం. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బిందు మెనన్ గారు ఎంతో బిజీ షెడ్యూల్తో ఉన్నా మా కోరికను మన్నించి మా గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ మేడం ద్వారా ఎంతోమంది ఈరోజు ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక నిమిషం మేడం.